కీర్తనలు 94వ అధ్యాయం. యెహోవా ప్రతీకారం చేయుదేవా ప్రకాశింపము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమెమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయి వారందరూ బెంకమలాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా? అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించదురు. దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించుండును. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుగలిగిన దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుతురు. దోషులని నిర్దోషులకు మరణము విధింతురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించడం, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించడం. మన దేవుడైన యెహోవా వారిని సంహరించడం. ఈ కీర్తన మనం చూస్తున్నటువంటి 91వ అధ్యాయం నుంచి ఇక ముందు ఇంకా కొన్ని కీర్తనలు కూడా 100వ అధ్యాయం వరకు ఉన్నటువంటి కీర్తనలో మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు మునుపు జరిగేటువంటి విషయాలు, తర్వాత ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన రాజ్యం స్థాపించబడి ఆయన రాజుగా భూమి మీద విరాజిల్లేవాడిగా ఉన్నాడో దానికి సంబంధించినటువంటి విషయాలను ఈ కీర్తనలలో వర్ణించబడ్డాయి. 91 నుంచి 100వ కీర్తన వరకు. ఈ 94వ కీర్తనలో ఇది ముఖ్యంగా ఇశ్రాయేలుకు సంబంధించిందిగా చెప్పబడింది. ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు మునుపు ఇశ్రాయేలీల్లో మిగిలినటువంటి శేషం వారు, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాత్రమే విడుదల కలుగు చేయగలడని ఆయన వైపు చూచి, తర్వాత ఆయన తీసుకుని రాబోయేటువంటి విడుదల కొరకు కనిపెట్టుకునేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయన యందు విశ్వసించినటువంటి శేషం వారు పాడుతున్నటువంటి పాట. సో ఇది 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వారి మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వివరిస్తున్నారు వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా. తర్వాత 8వ వచనం నుంచి 11వ వచనం వరకు వారి మధ్యలోనే యూదులుగా ఉండి ఇశ్రాయేలీయులుగా ఉండి దేవుని యందు ఎటువంటి విధంగా విశ్వాసం ఉంచాలో ఆ విధంగా విశ్వాసం ఉంచకుండా ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి విశ్వసించినటువంటి ప్రజలు మాట్లాడుతున్నారు. తర్వాత 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఏ విధంగా ఈ విశ్వసించినటువంటి బిడ్డలు కూడా వారు శిక్షకు లోనవుతున్నప్పుడు ఆ మిగిలినటువంటి శేషంలో ఉన్నటువంటి వారు ఒకరినొకరు ఓదార్చుకుంటూ పలుకబడినటువంటి మాటలు. తర్వాత 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఎవరైతే శేషంగా మిగిలి ఉండి విశ్వసించిన బిడ్డలుగా ఉన్నారో వారు వేరే వారిని పురుకొల్పుతూ మనందరము కలిసి దేవుని వైపు చూద్దాము అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. తర్వాత 20వ వచనంలో చూసినట్లయితే కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుగలుగున, అనగా ఎవరైతే
ఎటువంటి విశ్వాసం దేవుడైన యెహోవా మీద ఉంచి రాబోతున్నటువంటి విడుదల కొరకు ఎదురు చూచి దేవుని యొక్క రాజ్యం వారి ద్వారా భూమి మీద స్థాపించబడటానికి ఎటువంటి విధంగా ఉండాలో ఆ విధంగా కాకుండా అంత్యక్రీస్తుతో నిబంధన జరిగించేటువంటి దానికి గుర్తుగా ఉంది ఆ వాక్యం. అది కూడా మనం చూద్దాం. తర్వాత 22 నుంచి కనుక మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా విశ్వసించినటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా విడుదల కలుగు చేసి వారి ద్వారా భూలోకంలో ఉన్నటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించి ఆయన యొక్క ప్రభుత్వాన్ని ఈ లోకమంతటిలో కూడా పునఃస్థాపించినటువంటి దానికి గుర్తుగా ఇది రాయబడి ఉన్నది. చూడండి, ఇప్పుడు మొదటి 7 వచనాల్లో కనుక చూసినట్లయితే వారు జరిగించేటువంటి ప్రార్థన, యెహోవా ప్రతీకారం చేయదేవా ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషం చేయవారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా వారిని ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతం చేయుచున్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశం దేవుడు వచ్చి వాళ్ళ పక్షంగా ఉండి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక మంది విషయంలో ప్రతీకారం చేసేటువంటి దేవుడిగా వారు గుర్తిరిగి ఆ విధంగా సంబోధిస్తూ ప్రార్థిస్తున్నారు. సో 2వ వచనంలో భూలోక న్యాయాధిపతి అని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, సమస్త దూతలతో కూడా వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా తీర్పు జరిగించబోతున్నాడో దానికి సూచనగా చెప్పబడినటువంటి ఈ ఉపమానం. తర్వాత ఈ ప్రతీకారం చేయదేవా అని మనం మొదటి వచనంలో చూస్తున్నాం. 94 మొదట్లో 19వ అధ్యాయం 11వ వచనం ప్రకటన గ్రంథం. మరియు పరలోకము తెరవబడి చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొక్కును. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము, తర్వాత దేవుని తీక్షణమైన ఉగ్రత అనే మద్యపు తొట్టికి. ఇవి ఈ కీర్తన 94వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా ప్రతీకారం చేయదేవా అంటే దేవుడు వచ్చి ఎవరెవరైతే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా హింసించి బాధ పెడుతూ శ్రమ పెడుతున్నారో వాళ్ళందరి పక్షంగా ఆయన యుద్ధం చేసి వారందరికీ తీర్పు తీర్చేటువంటి దేవుడిగా వారు ఈ మొదటి ప్రవచనంలోనే అది వ్రాయబడి ఉన్నది, రాబోయే దినాలలో జరగబోయేటువంటి విషయాలను గురించి. తర్వాత అదేవిధంగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా 18వ వచనం నుంచి, మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చును. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడబలి గల వాణిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీదనున్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపము అను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసిన. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెమ్ము మటుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా రాబోయేటువంటి దినాలలో తనకు వ్యతిరేకంగా లేచినటువంటి
అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం అంతటిని కూడా, దానికి సూచనగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులన్నిటినీ కూడా తన కోపం అనేటువంటి మద్యపు త్రొట్టిలో వారిని వేసి త్రొక్కి ఈ 2 కోసు అంటే 100 కోసుల దూరం అంటే 200 మైళ్ళు విస్తీర్ణం వరకు అది ఆ రక్తం ప్రవహించేదిగా ఉన్నది. అటువంటి గొప్ప వధ జరగబోతున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ విశ్వసించినటువంటి ఇశ్రాయేలీయులు ఈ ముందుగా జరగబోయేటువంటి సంఘటనలన్నిటినీ కూడా ప్రవచన రూపంగా ఈ కీర్తనకారుడు ప్రవచించున్నాడు. తర్వాత 3వ వచనంలో చూస్తే 94వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, వారు వెళుతున్నటువంటి పరిస్థితులలో ఎంతో ఇబ్బందికరంగా ఉండి ప్రతిరోజు కూడా ఈ అపవాది అతని చేత మరి ప్రభావితమైనటువంటి అంత్యక్రీస్తు, తర్వాత అబద్ధ ప్రవక్త, వారి ద్వారా జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలలో జరుగుతున్నటువంటి శ్రమలు వారికి ఏదైతే ఉన్నాయో దానిలో వారు మొరపెడుతున్నారు. ఎంతవరకు ఉత్సహించదు. తర్వాత 5వ వచనంలో, యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకుని యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతం చేయుచున్నారు. ఇటువంటివన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరిగేటువంటి సంఘటనలు. దాన్ని చూడండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి వారందరూ కూడా మునుపు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్యలో జోక్యం చేసుకోక మునుపు ఇటువంటి శ్రమ ఆ దేశం మీదకు రానైనది. అలాంటి శ్రమ వచ్చినప్పుడు వారిలో జరగబోయేటువంటిది నష్టాన్ని గురించి 13వ అధ్యాయం 7-8 వచనాల్లో చెప్పబడింది. ఖడ్గమ నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నేను హస్తం ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు, 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును, వీరే నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును అని చెప్పేటువంటి ఆ 3వ భాగం, శేషించినటువంటి 3వ భాగం వారు పాడుతున్నటువంటి ఆ కీర్తనే 94వ అధ్యాయం. మిగిలిన వారు 2 భాగాల వారు చనిపోయారు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు. చనిపోతున్నటువంటి విషయాలన్నీ ఇక్కడ చంపుతున్నారు. 7వ వచనంలో, తర్వాత 6వ వచనంలో, 7వ వచనంలో చెప్పబడింది 94వ కీర్తన. ఆ విషయాన్ని మనం జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం. 9వ వచనంలో ఆ శేషించినటువంటి భాగం శ్రమలలో గుండా వెళుతున్నప్పుడు వారు పాడినటువంటి ఈ కీర్తన ఈ 94వ అధ్యాయం 8వ వచనం నుంచి. వారి మధ్యలో అవిశ్వాసులుగా ఉండి ఎటువంటి విధంగా దేవుని యందు విశ్వసించాలో ఆ విధంగా ఉండకుండా బలహీనంగా ఉన్న వారిని ఆ శేషించినటువంటి ప్రజలు హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవి. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులవుతారు. అనగా ఎటువంటి విధంగా ఆయన యందు విశ్వాసించాలో మీరు ఈ విధంగా ఎప్పుడు విశ్వసించుతారు. చెవులను కలుగజేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా. మరి కళ్ళు చెవులు 2 సృష్టించి వాటిని మనం అందరం కూడా చూడగలగటానికి వినగలగటానికి నియమించినటువంటి దేవుడు మనల్ని చూడకుండా వినకుండా ఉంటాడా మనం ప్రార్థించినప్పుడు? లేక మన పరిస్థితులను ఆయన విస్మరిస్తాడా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసినది. కనుక ఎటువంటి పరిస్థితులు ఎంతగా మరి జటిలమైనప్పటికీ కూడా దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడని విశ్వసించినటువంటి ప్రజలు విశ్వసింపకుండా ఉన్నటువంటి వారి మధ్యలో ఉన్న వారిని హెచ్చరిస్తూ ఒకరినొకరు బలపరుచుకుంటూ పలకబడినటువంటి మాటలు.
తర్వాత ఇది ఎంతకాలం ఇలా జరుగుతుంది అంటే 13వ వచనంలో ఉంది. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు. ప్రభు ఇక్కడ మనం జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో లేకపోతే 12వ అధ్యాయంలో కూడా చూచినట్లయితే 4వ వచనంలో ఉంది. ఇదే యెహోవా వాక్కు, ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదురును, వాటిని ఎక్కువ వారికి వేరేని పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగజేయుదును. అంటే అన్యజనులు వీరి మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుడే వారి మధ్యలో ఉండి వారి మీద అన్యజనులందరినీ కూడా ఓడించి ఈ బిడ్డలను కాపాడేవాడుగా ఉన్నాడు అని చెప్పబడింది. అదే 14వ అధ్యాయంలో కూడా చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో 3వ వచనం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధం చేయ రీతిగా ఆ అన్యజనులతో యుద్ధం చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుటన తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. తర్వాత ఆ కొండల మధ్య కనబడి లోయ ఆజీల వరకు సాగగా మీరు ఆ కొండల లోయలోనికి పారిపోదురు. 5వ వచనం ఆఖరిలో, అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఇంతవరకు అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా తిరిగి మన మధ్యలోనికి వచ్చి అన్యజనులుగా లేచి ఇశ్రాయేల్ అందరినీ మీద చుట్టుముట్టి వారిని శిక్షించటానికి పూనుకున్నటువంటి ఆ శత్రువులందరినీ కూడా హతం చేసేటువంటి దినం రాబోయేటంత వరకు, అంటే వారి యొక్క పాపం పండేటంత వరకు కూడా మరి విశ్వాసులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుల మధ్యలో కూడా శ్రమకాలం జరిగేదిగా ఉన్నది చివరి దినాల్లో. 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. మిగిలినటువంటి 3వ భాగం ఎవరైతే ఉన్నారో మరి జకర్యా గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూసినట్లుగా వారు ఆయన స్వాస్థ్యమై ఉన్నారు, వారిని ఆయన విడనాడేవాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించదు. అంటే దేవుడు తన యొక్క రాజ్యాన్ని స్థాపించి ఇశ్రాయేలీలందరూ కూడా కలిసి ఆయనతో పాటుగా భూమి మీద రాజ్యం చేయబోయేవారుగా చేయబడతారు. అది అబ్రహాము, దావీదు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా జరిగేటువంటి సంఘటన. 16వ వచనం. దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిల్చును. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించుండును. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణతో నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఇటువంటి మరి ఎంతో భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులలో గుండా శ్రమ దినాలలో నడుస్తున్నటువంటి కొంతమంది విశ్వాసుల యొక్క యూదుల యొక్క ఆక్రందనది. అంటే వారి మధ్యలోనే ఉన్నటువంటి యూదులు ఎటువంటి విధంగా దేవుడి వైపు మాత్రమే విశ్వసించి రాబోయేటువంటి దినాలలో దేవుడు కలుగజేయబోయేటువంటి రక్షణను గురించినటువంటి అవగాహన లేకుండా ఉన్నారో, ఆ జారిపోతున్నటువంటి వారిని చూచి బలంగా ఉన్నటువంటి అనేక మంది వారిని బలపరుస్తూ పిలుస్తున్నటువంటి పిలుపులు. 20వ వచనంలో కనుక చూస్తే, కట్టడం వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుగలుగునా. ప్రభు అయిన యేసుక్రీస్తు రాక మునుపు ఈ దానియేలు గ్రంథంలో చూడండి 9వ అధ్యాయం 27వ వచనం. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును గనక నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగ జరుగును. కనుక ఈ చివరి 7 సంవత్సరాలలో అంత్యక్రీస్తుతోటి యూదాలో ఉన్నటువంటి ఇశ్రాయేలులో ఉన్నటువంటి కొంతమంది అతనితోటి నిబంధన చేసేవారుగా ఉన్నారు. ఆ నిబంధన చేసిన తర్వాత అంత్యక్రీస్తు నేనే క్రీస్తునని దేవుని యొక్క ఆలయంలో కూర్చుండేవాడుగా ఉంటాడు. అప్పుడు ఈ భయంకరమైనటువంటి ఏవైతే మనం జకర్యా గ్రంథం 12, 13, 14లో చూస్తున్నామో అవన్నీ జరుగుతాయి. కనుక ఈ 20వ వచనంలో ఏం చెప్తున్నాడు? కట్టడం వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. అంటే నువ్వు వారితో నిబంధన చేయడం ద్వారా కీడు కల్పించేటువంటి దుష్టులతో నీకు పొందు కలుగుతుందా? నువ్వు అలా చేయవద్దు అని ఎవరైతే దేవుని వైపు మాత్రమే నిలబడి ఆయన కొరకు ఎదురు చూసేవారుగా, విడుదల కొరకు ఆయన చేయబోయేటువంటి గొప్ప కార్యం కొరకు కనిపెట్టేవారుగా ఉన్నారో వారు
అంత్యక్రీస్తుతో నిబంధన చేయబోయేటువంటి యూదులను గురించి మాట్లాడుతున్నారు. అలా చేయొద్దు అని. 21వ వచనం, దుష్టులు నీతిమంతుల ప్రాణం తీయుటకై వారి మీద పడుదురు. ఎందుకు వారు మనతో నిబంధన చేస్తున్నారంటే వారు నీతిమంతుల ప్రాణం తీయటానికి. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా లేస్తున్నారు కాబట్టి. దోషులని నిర్దోషులకు మరణం విధించుదురు. అంటే ఎవరైతే కేవలం ఆయన ఎందుకు విశ్వసించారో దానిని బట్టి ఈ కట్టడ చేయటం వలన, నిబంధన చేయటం వలన వారు ఆ నిబంధనతో అంగీకరించకుండా ఉన్నటువంటి మిగిలిన శేష జనంగా ఉన్న వారిని నశింప చేయటానికి, వాళ్ళు నిర్దోషులుగా ఉన్నప్పటికీ దోషులను తీర్పు తీర్చి వారికి మరి మరణం విధించేవారుగా చేస్తారు ఆ రోజుల్లో. అయినప్పటికీ ఈ కీర్తనకర్త చెప్తున్నాడు, యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ఈ సంహారం అనేటువంటిది మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోను 19వ అధ్యాయంలోను మొదటలో మనం చూసాం. ఇదంతా కూడా ఈ కీర్తన రాబోయే దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు రాకమునుపు ఎవరైతే ఇశ్రాయేలు జనాంగం ఉన్నదో వారిలో ఉన్నటువంటి కొంతమంది ఎటువంటి విధంగా విశ్వసించిన వారున్నారో వారిద్దరికి మధ్యలో జరుగుతున్నటువంటి విషయాలను గురించి వ్రాయబడినటువంటి కీర్తన. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు అంత్యక్రీస్తుని ఏ విధంగా ఓడించి ఆయనకు వ్యతిరేకంగా లేచినటువంటి వారందరినీ కూడా ఏ విధంగా దేవుడు సంహరించబోతున్నాడో దాని గురించి వివరిస్తూ మాట్లాడినటువంటి మాటలు, లేక ఆ సంహారానికి మునుపు ఆ విధంగా రమ్మని ప్రభువుని గురించి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన. ఇది విశ్వాసులైన మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. చివరి దినాలలో అనేక మంది యొక్క విశ్వాసం చల్లారి ప్రభు యొక్క రాకడను గురించినటువంటి గురుతులు, తర్వాత ఆయన గురించినటువంటి రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు లేకుండా జీవిస్తున్నటువంటి జీవితాలు. చూడండి 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. కనుక ఎవరెవరైతే ఇప్పుడు కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు మునుపు కానీ క్రీస్తునందు సద్భక్తితో గనక బ్రతకను ఉద్దేశించినట్లయితే అనేక రకాలుగా అనేక కోణాల నుంచి వారి మీదకి శ్రమలు, హింస జరగబోయేదిగా ఉంది. అయితే విశ్వాసం అని చెప్పుకుంటూ ఆయన ఎటువంటి విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించని వారి విషయంలో కూడా 2వ తిమోతి 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూడండి, అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియములు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఇందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇక్కడ 94వ కీర్తనలో చెప్పబడినటువంటి కొంతమంది మరి ఎటువంటి విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించకుండా అపవాదితోటి అంత్యక్రీస్తుతోటి నిబంధన జరిగించేటువంటి వారు ఈ కోవకు చెందినవారు. ఆ నిబంధన అనేటువంటిది ఇశ్రాయేలీలే జరిగించినప్పటికీ మరి చివరి దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకోమని పౌలు ముందుగానే తిమోతిని హెచ్చరిస్తున్నాడు. కనుక మనం జీవించున్నటువంటి ఈ దినాలలో కూడా పైకి భక్తి గల వారు వలె ఉన్నటువంటి అనేక మంది విశ్వాసమని పిలువబడేటువంటి వారు దానిలోని శక్తిని ఆశ్రయించకుండా ఇక్కడ చెప్పబడిన 1వ వచనం నుంచి మరి 5వ వచనం వరకు చెప్పబడినటువంటి అనేకమైనటువంటి గుణాలు అనేక మంది విశ్వాసులలో మనం ఈ దినాలలో చూస్తున్నాం. అంటే ఎటువంటి విధంగా మనం ప్రభువైన యేసుక్రీస్తునందు సంపూర్ణ హృదయంతో హత్తుకుని విశ్వసించి మన హృదయాలలో వేరైనటువంటి ఏ విగ్రహాలు లేకుండా, అంటే విగ్రహాలంటే అనేక మంది విగ్రహములకు సాగిలపడేటువంటి విగ్రహాలు కాకుండా మన హృదయాలలో దేవుని గురించినటువంటి ఆలోచన, ఆయన గురించినటువంటి నీతి మార్గం, ఆయన యొక్క శక్తిని ఆశ్రయించి ఏ విధంగా ప్రతిరోజు జీవించాలనేది కాకుండా వేరే దానికి ఆధారంగా లేక వేరే దానిని గురి కలిగి జీవించుతున్నటువంటి విశ్వాసరహితమైనటువంటి జీవితమే విగ్రహారాధన. అటువంటి జీవితం ఈ గుణాలలో కొన్నింటికైనా మనలను మరల్చేదిగా ఉంది. కనుక ఇప్పుడు మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా
ఎటువంటి విధంగా సంపూర్ణ హృదయంతో ఆయన యందు భక్తి కలిగి ఆయనలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించి లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంటకుండా జీవించగలగటం అనేటువంటిది అతి తక్కువ మంది చేసేటువంటి విశ్వాసులు. వారు ఏదైతే 94వ కీర్తన పాడుతున్నారో ఈ దినాలలో మనము అటువంటి విధంగా జీవించినట్లయితే అదే భారంతో ఆ ప్రార్థన మనకి వర్తించేదిగా ఉన్నది. కనుక చూడండి, ఈ లోక యుగ సంబంధమైనటువంటి దేవత ఈ లోకాన్ని ఏలుచుండగా ఆ లోక సంబంధమైనటువంటి వాటిలో మనం కూడా పాలు పొంది మన హృదయాలలో మన అంతరంగములలో వాటిని గురించినటువంటి చింత భారము కలిగి అటువైపు గనక మన కన్నులు మన కాళ్ళు మన చెవులు గనక మ్రొగ్గి నడుచుతున్నట్లయితే మనము ఆయనలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించినటువంటి ప్రజలుగా ఉంటాం. అలా కనుక ఆ భక్తి కలిగి దానిలో ఉన్న శక్తిని ఆశ్రయించుతున్నట్లయితే పౌలు చెప్తున్నాడు, నాకు ఎటువంటి శ్రమలు కలిగినాయో నువ్వు ఎరిగినావు కదా. కనుక ఎవరైనా సరే యేసుక్రీస్తునందు సద్భక్తితో కనుక బ్రతకను ఉద్దేశించినట్లయితే వారందరూ హింస పొందుతారు. ఇప్పుడు తర్వాత ప్రభు యొక్క రాకడ మునుపు అవన్నీ జరుగుతాయి. కనుక వాటి విషయమై మనం భయపడకూడదు. ఏ విధంగా ఆ కీర్తనకారుడు చెప్పి ఉన్నాడు, యెహోవా ప్రతీకారం చేయదేవా, భూలోకము యొక్క న్యాయాధిపతి, ఆయన నాకు వ్యతిరేకంగా లేచిన వారిని సంహరించి నీతి సింహాసనాన్ని స్థాపించుతావు అని. కనుక రాబోయే దినాలలో ప్రభు వచ్చినప్పుడు ఏ విధంగా నీతిని స్థాపించబోతున్నాడో దాని విషయమైన నిరీక్షణ కలిగి దానికి యోగ్యమైన రీతిలో విశ్వాసులను మనందరం కూడా మన హృదయాలలో ప్రభువును ప్రతిష్ఠించి ఆయనలో ఉన్నటువంటి శక్తిని జీవాన్ని బలాన్ని ఆధారంగా చేసుకుని జీవించే జీవితంలోనికి మనందరం కూడా నడిపించబడాలి. చూడండి 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం నుంచి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారికి తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులను మహాత్ములను దూషింప విరువకున్నారు. అలా వారిని గురించి చెప్పబడిన వారుగా ఉండి 13వ వచనంలో చూస్తే, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు. వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన మనసులను మరులు గొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులు. ఇవన్నీ కూడా అన్యజనుల గురించి పేతురు వీళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. అన్యజనులందరూ కూడా అలాగే ఉంటారు. కానీ విశ్వాసులు అని చెప్పుకుంటూ వారి మధ్యలో ఉన్నటువంటి కొంతమంది గురించి చెప్తున్నాడు. 20వ వచనం, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. కనుక వాళ్ళు విశ్వాసం అని చెప్పుకుంటూ ఏ విధంగా దేవుని యందు విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించకుండా లోక సంబంధమైనటువంటి మాలిన్యాన్ని కలిగి వారి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత ఘోరంగా చేయబడింది. వారిని గురించి ఈ విధంగా పేతురు చెప్తున్నాడు. కనుక వాళ్ళు 3వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకునవలనను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునేవాళ్ళు. వారు ప్రభు యొక్క రాకడం గురించి కానీ ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా తన యొక్క రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేటువంటి నిరీక్షణ కానీ లేకుండా రక్షించబడినప్పటికీ ఆ మొదట అనుభవంతో బయటికి రాగలిగినప్పటికీ మరలా తిరిగి వెనకకు వెళ్ళిపోయినటువంటి విశ్వాసులు అని చెప్పుకునేటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ విశ్వాసులుగా ఉన్న కొంతమందిని ఏ విధంగా పేతురు హెచ్చరిస్తున్నాడు, మనం ఆ విధంగా ఉండాలి. సో ఇటువంటి పరిస్థితులు ఆ దినాలలో వారి మధ్యలోనూ జరిగాయి, తర్వాత ఇశ్రాయేలు మధ్యలో జరగబోతున్నాయి, ఇప్పుడు మన మధ్యలోనూ జరుగుతున్నాయి. అంటే ఎక్కడెక్కడైనా సరే సంఘాలన్నిటిలో కూడా కొంతమంది మాత్రం
చక్కగా ప్రభువును ఆశ్రయించి ఆయనలో ఉన్నటువంటి బలాన్ని, శక్తిని జీవం ద్వారా ప్రతిరోజు జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి వారు, ఆయన మీద ఆధారపడి అన్ని పరిస్థితుల్లో ఆయన వైపు చూచేటువంటి వారు, ఎటువంటి విగ్రహాలను లోభత్వం కానీ శరీర సంబంధమైన మాలిన్యం కానీ కాకుండా ప్రభు వైపు చూస్తూ ఆయనను సంతోషపరచాలని చూచేటువంటి బిడ్డలు, వారికి శ్రమ హింస కలిగినప్పటికీ మరి దుష్టులతో ఎటువంటి నిబంధన చేయకుండా, అంటే లోక సంబంధమైనటువంటి వాటిలో నిబంధన చేయకుండా ప్రభువు కొరకు ప్రత్యేకంగా నిలబడి హింసను పొంది దుఃఖాన్ని అనుభవించేటువంటి వారు, అటువంటి వారి గురించి ఆ 94వ కీర్తనలో వారు పాడినటువంటి పాట. కనుక ఎవరెవరైతే ఈ దినాలలో కనుక అటువంటి మనసుతో కలిగి జీవిస్తారో ఆ కీర్తన వారందరికీ కూడా వర్తించేదిగా ఉన్నది. దేవుడు రాబోతున్నటువంటి ఆ మహిమలో మనందరం కూడా ప్రవేశించగలగడానికి యోగ్యత కలిగిన వారంగా ఆయన మనలను ఎంచటానికి మన విశ్వాసము చెక్కు చెదరకుండా స్థిరమైనదిగా, తర్వాత కదిలింపబడినదిగా, లోక సంబంధమైన మాలిన్యం లేకుండా శుద్ధపరచబడినదిగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్యవాహాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మేము మీకు ఇష్టకరంగా మేము మా చుట్టూ ఉన్నటువంటి అనేక పరిస్థితులలో మరి అపనమ్మకస్తులుగా ఉన్నటువంటి అనేక మంది వలె కాక విశ్వాసంతో చక్కగా జీవించగలుగుటకు మాకు సహాయపడండి. అలా మా మధ్యలో ఉన్నటువంటి అనేక మంది ఏ విధంగా విశ్వసించాలో, విశ్వసించకుండా ఉన్నప్పుడు మేము వారి పక్షంగా భారం కలిగి వారిని పురికొల్పుతూ ఏ విధంగా వారిని మరలా మీ యొక్క మార్గంలోనికి నడిపించడానికి మేము అందరం కూడా జీవించాలో ఆ విధంగా జీవితము, వారిని గురించిన ప్రార్థనా భారము, వారి పక్షంగా మా యొక్క ప్రేమ ఉండాలో దాని విషయంలో మాకు కూడా సహాయం చేయండి. ఈ విషయాల ద్వారా మేము ఒకరినొకరు ఆదరించుకొని మీ యొక్క నియమాన్ని కాపాడుకుంటూ మీరు రాకడ కొరకు ఎదురు చూడగలిగినటువంటి బిడ్డల జాబితాలో మమ్మల్ని ఉంచండి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.